ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ, అది చోరీ, లెక్కిస్తూ చోరీ. 5 నోట్లు దొరికినాడు, 72,000 విలువ, అంతే. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు. మీరు ఈ రాష్ట్రంలో గాని, దేశంలో గాని, ప్రపంచంలో గాని మిగతా అన్య మతస్థులు కూడా ఆయన గొప్పగా దేవుడు అని చెప్పేసి భావిస్తారు. ఎవరు వాళ్ళు ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా విమర్శించరు, తిట్టరు. అలాంటి దేవుడికి, కలియుగ దేవుడికి కానుకలు ఇస్తే ఆ కానుకలు దొంగతనం చేసినటువంటి వ్యక్తిని రవికుమార్ని ఎకిలిగా నవ్వుతూ చిన్న చోరీ అండి, విదేశీ డబ్బులు 9 తీసుకున్నాడు, అటు కాస్ట్ 72,000, 14 కోట్లు ఇచ్చాడండి. ఏంటండి, ఏం మాట్లాడతారు? హిందూ సంస్థలు ఏం చేస్తాయి? ఊరికే ఒక మాట మాట్లాడితే ఇది వేసుకొని వస్తారు కదా. నేను వేసినటువంటి రూపాయి, స్వామి వారికి కానుకగా ఇచ్చినటువంటి నా రూపాయి స్వామి వారికి చెందాలి, ఆశీర్వదిస్తాడు స్వామి అని చెప్పేసి నేను భావించి నేను వేసినటువంటి కానుకని వీడు దొంగిపేస్తే సెటిల్మెంట్ చేసి అసలు ఎవడన్నా ఇస్తాడని చెప్పేసి ఒక పెద్ద క్రిమినల్ ని, భక్తుల యొక్క మనోభావాన్ని ధ్వంసం చేసినటువంటి క్రిమినల్ ని సెటిల్మెంట్ చేసుకొని నువ్వు 14 కోట్లు స్వామి వారికి ఇచ్చావని చెప్పేసి 150 కోట్ల రూపాయలు నువ్వు దారదత్తంగా రాపించుకున్నటువంటి వ్యక్తి, నువ్వు అతన్ని సమర్థిస్తావా?